ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అర్హులైన వారందరికీ వివిధ రకాల పెన్షన్ రూపంలో అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. సో, సుమారు 65 లక్షల మంది అయితే ఈ పెన్షన్‌లు అయితే అందుకుంటున్నారు. సో, దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే సుమారుగా 2,50,000 మంది ఫేకు పెన్షన్‌లు తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారంట. సో, వాటిపైన ఎంక్వైరీ చేసి కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించి ఎవరెవరు ఈ ఫేకు పెన్షన్లు తీసుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి అయితే సుమారు 2,50,000 పెన్షన్లు అయితే కనుక ఫేక్ ఉన్నాయి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి విచారణకైతే ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరెవరు ఏంటనే విషయానికి వస్తే మాత్రం ఉదాహరణకి ఆధార్లోని వయసు మార్చుకొని లేదా వికలాంగుడు కాకపోయినా సరే వికలాంగులు అని చెప్పేసి పెన్షన్లు తీసుకునేవాళ్ళు, అలాగే ఒంటరి మహిళ కాకపోయినా సరే పెన్షన్, అలాగే వితంతు పెన్షన్ లేకపోయినా సరే వితంతులు కాకపోయినా సరే వితంతు పెన్షన్ కింద అక్రమంగా కొంతమంది అయితే తీసుకుంటున్నారని అయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందంట. సో దానికి సంబంధించి ఈ చర్యలు తీసుకోవాలని అయితే చెప్పారు. సో అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్ పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ రాకుండా చేస్తున్నారని చెప్పేసి అయితే కూడా అది కూడా అయితే వాళ్ళ ఎంక్వైరీలు అయితే తేలిందంట. సో వాటిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే బాధ్యులైన అధికారులు ఎప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని అయితే కూడా తెలుస్తుంది. సో పెన్షన్లపై అవకతవకల మీద సీఎం గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారంట. సో అయితే ఈ పెన్షన్లకు సంబంధించి 2,50,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోని సో ఈ చెప్పిన విధంగా వికలాంగులు కాకపోయినా సరే, అలాగే ఒంటరి మహిళలు కాకపోయినా సరే, వితంతులు కాకపోయినా సరే ఫేక్ సర్టిఫికేట్లు అయితే పెట్టి అయితే తీసుకుంటున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఇంకో వీడియో అయితే చేసి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.